నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వరిపిండితో చెగోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చెగోడీల తయారీకి నేను ఇక్కడ 2 గ్లాసెస్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇందులో హాఫ్ గ్లాసు నువ్వులను వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఓమా, 2 స్పూన్స్ కారంని వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1.5 స్పూను తీసుకున్నానండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఉప్పుని మనము వాటర్లో కరిగించి వేసుకోవాలి, లేదంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ చెగోడీలు మనకు చిట్లుతాయి పైన. అందుకని పిండినంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అంతా కలిసిన తర్వాత మనం కరిగించుకున్న ఉప్పుని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వేడి నూనెను కూడా వేసుకోవాలి. వేడి నూనె వేసుకోవడం వలన చెగోడీలు క్రిస్పీగా వస్తాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మరీ స్మూత్గా కలపకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. అప్పుడే చెగోడీలు క్రిస్పీగా వస్తాయి. పిండి ఎంత ఎక్కువగా మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయండి చెగోడీలు. ఈ విధంగా కలుపుకొని ఇలా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చూపించిన విధంగా చేసుకోవాలి. చెగోడీలాగా తయారు చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ చేస్తే వచ్చేస్తుందండి కొత్త వాళ్ళకి. ఈ విధంగా అనుకుంటూ చేసుకోవాలి. మనకి చెగోడీ ఏ సైజు కావాలో అంత పిండి తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని 2 సైడ్స్ని అతికించుకోవాలి. ఇలా ఈ విధంగా అన్ని చెగోడీలను ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి పక్కకి. ఆయిల్ వేడయ్యాక చెగోడీలను ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని చెగోడీలను కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చెగోడీలను ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుందండి. పిల్లలకి చాలా నచ్చుతాయి. మంచి స్నాక్ ఐటెమ్. ఇవి ఎక్కువగా సంక్రాంతి, ఏకాదశికి ఎక్కువగా చేసుకుంటారండి. మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీ అందరి సపోర్ట్తో ఇంకా ముందు మంచి రెసిపీస్ పెడతాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.
ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.